guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం AP RSET 2019 అప్లైడ్ లైఫ్ సైన్సెస్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. అంతకంటే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా సరే AP RSET అప్లైడ్ లైఫ్ సైన్సెస్ని టార్గెట్ చేస్తూ ఉంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫ్యూ థింగ్స్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువగా వేటిని ప్రిఫర్ చేయాలి అని అంటే ఫస్ట్ ఈజ్ ద బయో ఇన్ఫర్మాటిక్స్ పార్ట్. బయో ఇన్ఫర్మాటిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి అండ్ AP RSET సిలబస్లో కూడా AP సెట్ సిలబస్ సేమ్ AP RSETకి కూడా ఉంది, బట్ ఒక ఎక్స్ట్రా యూనిట్ ఉంది, దట్ ఈస్ బయో ఇన్ఫర్మాటిక్స్. సో కాబట్టి బయో ఇన్ఫర్మాటిక్స్ పైన మంచిగా ఫోకస్ చేయండి. అండ్ దెన్ టెక్నిక్స్. సో ఏవైనా సరే మనకు ఫర్దర్ రీసెర్చ్ కోసం ఉపయోగపడేవేవి టెక్నిక్సే కదా, లైక్ SDC పేజ్ అంట, క్రోమెటోగ్రఫీ, మైక్రోస్కోపీ ఇలాంటివి టెక్నిక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ బయోఫిజికల్ టెక్నిక్స్ ఉంటాయి కదా. సో వాటిపైన ఫోకస్ చేయండి. అందులో కూడా జస్ట్ యూ నీడ్ టు లెర్న్ ద ప్రిన్సిపల్, వర్కింగ్ యాక్షన్ అండ్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తారు, ఏ కెమికల్ యూజ్ చేస్తారు, అలాంటివి ఐడియా ఉండాలి. అండ్ సమ్ బేసిక్ బయాలజీ థింగ్స్ వాటిపైన మీకు ఎక్కువగా ఫోకస్ ఉండాలి. ఏవైతే ఫర్దర్ ఫ్యూచర్లో మీకు రీసెర్చ్ కోసం ఉపయోగపడతాయి అని అనుకుంటారో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అక్కడ నుంచే క్వశ్చన్స్ అన్నవి ఎక్కువగా అడుగుతారు అనమాట. సో ఇప్పుడు మనం PYQsని సాల్వ్ చేయడానికి వెళ్తున్నాం కదా, మీకు అర్థమవుతుంది అక్కడ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్, ది బఫర్ సిస్టమ్ దట్ యాక్ట్స్ ఇన్ ద సైటోప్లాజమ్ ఆఫ్ ఆల్ సెల్స్, బైకార్బోనేట్, అసిటేట్, ఫాస్ఫేట్, క్లోరైడ్. సో ఇక్కడ మనకు సెల్స్లో సైటోప్లాజంలో జరిగే బఫర్ సిస్టమ్ ఏది జరుగుతుంది అని అంటున్నారు. సో మన బాడీలో మనం ఏం చేస్తాం, ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకు HCO3 బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. ఆ బైకార్బోనేట్ అయాన్స్ యాజ్ ఎ బఫర్ సిస్టమ్గా మనకు హెల్ప్ చేస్తాయి. సో ది సిస్టమ్ దట్ ఈస్ ప్రెజెంట్, యాక్చువల్గా 3 సిస్టమ్స్ ఉన్నాయి, 3 బఫర్ సిస్టమ్స్ ఉన్నాయి మన బాడీలో. అవుట్ ఆఫ్ విచ్ ఒకటి వచ్చేసరికి బైకార్బోనేట్, అదే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1, దట్ ఈస్ బైకార్బోనేట్ బఫర్ సిస్టమ్ యాక్ట్ చేస్తుంది. నేను రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ పెట్టాను. నేను ప్రతిసారి PYQsని సాల్వ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ టు రిమెంబర్ అని పెడతాను. సో తిరిగిచ్చి దీంట్లో నుంచి మీకు క్వశ్చన్స్ రావచ్చు అని. AP PG సెట్ కోసం నేను 2 వీడియోస్ చేశాను. అంతకుముందు డిఫరెంట్ వీడియోస్ చేశాను, లైక్ MSc మైక్రోబయాలజీ PYQs, MSc బయోటెక్నాలజీ PYQs ఇలాగా. సో మీరు ఒకసారి AP PG సెట్ ఎగ్జామ్ అంటే మనకు సంబంధం లేదు, బట్ స్టిల్ నేను చెప్తున్నాను. AP PG సెట్కి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే నా వీడియోస్ వాచ్ చేసిన వాళ్ళు ఆ క్వశ్చన్స్ని ఆల్మోస్ట్ 20 to 30 సాల్వ్ చేయగలరు ఓన్లీ బై వాచింగ్ మై వీడియోస్. ఎందుకంటే నేను పాయింట్స్ టు రిమెంబర్ దాంట్లో దాని రిలేటెడ్ కాంటెంట్ని ఉంచాను. ఆ కాంటెంట్ మీరు చదువుకున్నప్పుడు ఆబ్వియస్గా దాని నుంచి క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయగలరు, సాల్వ్ చేయగలరు. సో ఆ విధంగా పాయింట్స్ టు రిమెంబర్ ఎందుకు పెడతాను అని అంటే దాని రిలేటెడ్గా ఇంకొక క్వశ్చన్ ఏదైనా ఫ్రేమ్ అయితే దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. అండ్ ఒక్కొక్క ఆప్షన్ గురించి డిస్కస్ చేయడానికి కారణం కూడా అదే. సో అక్కడ ఇంకా మన కాన్సెప్ట్ అన్నది మొత్తం మనం నేర్చేసుకుంటాము, దాని నుంచి ఏమి క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో పాయింట్స్ టు రిమెంబర్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, so as you can see here, body's chemical buffer system consists of 3 individual buffers, that is a carbonic acid bicarbonate buffer, phosphate buffer and protein buffer system. కార్బోనిక్ యాసిడ్ బైకార్బోనేట్ బఫర్ సిస్టమ్ అంటే ఏమో చూద్దాము. సో మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాము. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వగానే మన సెల్స్లోకి కార్బన్ డైఆక్సైడ్ దేనిగా మారిపోతుంది, బైకార్బోనేట్గా మారిపోతుంది, బైకార్బోనేట్ అయాన్గా మారిపోతుంది అనమాట. సో ఈ బైకార్బోనేట్ అయాన్ అన్నది తిరిగిచ్చి లంగ్స్కి రీచ్ అయ్యింది అనుకోండి, లంగ్స్ దాన్ని దేనిగా కన్వర్ట్ చేస్తాయి, CO2గా కన్వర్ట్ చేసి బయటికి పంపించేస్తాయి. ఎక్సైల్ చేస్తాం కదా మనము, అప్పుడు అది బయటకు వెళ్ళిపోతుంది. బట్ ఇది బైకార్బోనేట్ అన్నది ఇక్కడ ఫామ్ అయినది లంగ్స్కి రీచ్ అవ్వాలి కదా, లంగ్స్కి రీచ్ అయ్యేంత వరకు బైకార్బోనేట్ ఎక్కడ ఉంటుంది, మన బ్లడ్లో ఉంటుంది. సో ఇది బ్లడ్లో ఏం చేస్తుంది అంటే వేరే మెటబాలిక్ ప్రాసెసెస్ వల్ల రిలీజ్ అయిన యాసిడ్స్ అన్నిటిని న్యూట్రలైజ్ చేసి అక్కడ pHని మెయింటైన్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ అది డియోడినంలో కానీ స్టమక్లో యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కదా,
డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ACl. సో ఆ యాసిడిక్ నేచర్ని కూడా కొంచెం వరకు స్టెబిలైజ్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ని అండ్ కొంచెం వరకు స్టమక్ ఎపిథీలియల్ సెల్స్ యొక్క pHని నార్మల్కి తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే వేరే వేరే యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల pH ఏమైపోతుంది, చాలా చాలా తగ్గిపోతుంది. pH తగ్గిపోతేనే కదా మనకు అసిడిక్ సైడ్ వెళ్ళినట్టు. సో అది చాలా చాలా తగ్గిపోతే అసిడిటీ అనేది రిజల్ట్ అవుతుంది. సో అసిడిటీ రిజల్ట్ అవ్వకూడదు అంటే దాన్ని తిరిగి మనం ఏం చేయాలి, నార్మల్కి తీసుకొని రావాలి. ఇలాగ నార్మల్కి తీసుకొని వచ్చేదానికి ఎవరు హెల్ప్ చేస్తారు, బైకార్బోనేట్ అయాన్ అన్నది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఇలాగా బ్లడ్లో ట్రావెల్ అయ్యేటప్పుడు అంతా ఈ పని చేస్తుంది. తిరిగి అది లంగ్స్కి రీచ్ అవ్వగానే బైకార్బోనేట్ దేనిగా మళ్ళీ మారిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి అది బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన బాడీలో బైకార్బోనేట్ బఫర్ సిస్టమ్ అన్నది యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ ది ఫాస్ఫేట్ బఫర్ సిస్టమ్. సో ఫాస్ఫేట్ బఫర్ సిస్టమ్ అంటే ఏమో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బఫర్ అంటే ఏమో ఐడియా ఉండాలి. బఫర్ అంటే ఏమి అంటే దీంతో బోత్ H+ అయాన్స్ ఉంటాయి, OH- అయాన్స్ ఉంటాయి. సో OH- అయాన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి హైడ్రోజన్ వస్తుంది, H+ అయాన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి OH వస్తుంది. సో ఈ విధంగా బఫర్ అన్నది ఏం చేస్తుందంటే H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కానీ OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్ కానీ పెరక్కోకుండా చూస్తుంది అనమాట. సో ఇక్కడ ఫాస్ఫేట్ బఫర్ సిస్టమ్ కూడా అదే పని చేస్తుంది. ఫాస్ఫేట్ బఫర్ అన్నది నార్మల్గా మన అన్ని సెల్స్లో ఉన్న ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ ఫాస్ఫేట్ బఫర్ సిస్టమ్తో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ద హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఓకే, సో మన ఫాస్ఫేట్ బఫర్ సిస్టంలో ఈ రెండు ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసరికి డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, ఒకటి వచ్చేసరికి హైడ్రోజన్ ఫాస్ఫేట్. డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ ఏం చేస్తుంది అంటే హైడ్రోజన్ని డొనేట్ చేసి యాసిడ్ లాగా పనిచేసి న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. హైడ్రోజన్ ఫాస్ఫేట్ ఏం చేస్తుంది అంటే OH అయాన్ యాక్సెప్టర్గా పనిచేస్తుంది అనమాట. సో హైడ్రోజన్ అయాన్ ఎవరైనా డొనేట్ చేస్తే అది ఏం చేస్తుంది, యాక్సెప్ట్ యాజ్ ఎ బేస్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అన్నది ఎట్లా పనిచేస్తుంది, బేస్ లాగా పనిచేస్తుంది. డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ ఎట్లాగా పనిచేస్తుంది, యాసిడ్ లాగా దాన్ని న్యూట్రల్ చేయడానికి ఇవి రెండు హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, దెన్ ది ప్రోటీన్ బఫర్ సిస్టమ్. ఓకే, మన బాడీలో pH అన్నది మెయింటైన్ అవ్వాలన్నమాట. అంటే ఎంత pH ఉంటే అంతే pH మెయింటైన్ అవ్వాలి. pH పెరిగిన ప్రాబ్లమే, pH తగ్గిన ప్రాబ్లమే. ఆప్టిమమ్ pH అన్నది మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆప్టిమమ్ pH మెయింటైన్ అవ్వాలి. సో ఇక్కడ ప్రోటీన్ బఫర్ సిస్టమ్గా ఎవరెవరు యాక్ట్ చేస్తారు అంటే వన్ ఈజ్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే మన బ్లడ్లో రిలీజ్ అయిన కొన్ని యాసిడ్స్ని ఇట్లాంటి వాటిని అంతా పట్టేసుకుంటుంది అనమాట. సో అవి తిరిగి చేంజ్ చేయలేవు, pHని రైజ్ కానీ డిక్రీజ్ కానీ చేయలేవు. సో దట్ pH అన్నది అగైన్ ఆప్టిమమ్గా మెయింటైన్ అవుతుంది. అండ్ ది సెకండ్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఈజ్ ద అమైనో యాసిడ్స్ దట్ కంటైన్ హిస్టడిన్. సో హిస్టడిన్ అమైనో యాసిడ్తో మేడప్ అయిన ప్రోటీన్స్ అన్ని బఫర్స్ లాగా పనిచేస్తాయి అనమాట. ఇవి కూడా ఏం చేస్తాయి అంటే అక్కడ pH చేంజ్ అవ్వకోకుండా ఎంత ఉంటే అంతనే ఆప్టిమమ్ కండిషన్స్ మెయింటైన్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. సో దీస్ 3 ఆర్ ది బఫర్ సిస్టమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. ఒకటి వచ్చేసరికి కార్బోనిక్ యాసిడ్ బైకార్బోనేట్ బఫర్, ఫాస్ఫేట్ బఫర్, ప్రోటీన్ బఫర్ సిస్టమ్. ఐ హోప్ I have made it clear. Okay, next question. Which class of enzymes catalyze the transfer of electrons? Transferases, oxidoreductases, isomerases, hydrolases. సో ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, ఏ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ని కెటలైజ్ చేస్తుంది అని అంటున్నారు. సో మీకు క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ట్రాన్స్ఫరేజెస్ అని ఉంది. సో ట్రాన్స్ఫరేజెస్ అన్న క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఫంక్షనల్ గ్రూప్ ట్రాన్స్ఫర్లో హెల్ప్ చేస్తాయి. అంటే ఇవి ఏం చేస్తాయి, ఫంక్షనల్ గ్రూప్ని ఒక సబ్స్ట్రేట్ పై నుంచి ఏ అన్న సబ్స్ట్రేట్ ఉంది, దీనిపైన ఎక్స్ అన్న ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది, దెన్ బి అన్న ఒక సబ్స్ట్రేట్ ఉంది. సో ఇవి ఏం చేస్తాయి, ఈ ఫంక్షనల్ గ్రూప్ని ఒక సబ్స్ట్రేట్ పై నుంచి ఇంకొక సబ్స్ట్రేట్ పైకి మార్చేదానికి హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ ఏమైపోయింది, ఒక ఫంక్షనల్ గ్రూపు ఎక్స్ అన్న ఫంక్షనల్ గ్రూపు ఏ అన్న సబ్స్ట్రేట్ పై నుంచి బి అన్న సబ్స్ట్రేట్ పైకి వెళ్ళింది. సో దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ప్రోడక్ట్ అనమాట. సో ఈ రియాక్షన్ ఎవరు కెటలైజ్ చేస్తారు అంటే దిస్ రియాక్షన్స్ ఆర్ కెటలైజ్డ్ బై ది ట్రాన్స్ఫరేజెస్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, దెన్ ది సెకండ్ ఆప్షన్ ఇక్కడ చూస్తే
ఆక్సిడోరిడక్టేజెస్. సో ఆక్సిడోరిడక్టేజెస్ అన్న క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ కెటలైజ్ ది ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అనమాట. సో ఒక సబ్స్ట్రేట్ని ఆక్సిడైజ్ చేసి ఇంకొక సబ్స్ట్రేట్ని ఏం చేస్తాయి, రెడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఆక్సిడేషన్ అన్న రిడక్షన్ అన్న నథింగ్ బట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కదా. సో కాబట్టి దిస్ విల్ బి ది కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ మీకు ఆ విషయం తెలియకపోయినా మీరు ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూడండి ఐజోమరేజెస్ అని ఉంది. ఐజోమరేజెస్ అన్న క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఐజోమరైజేషన్ రియాక్షన్స్ ని కెటలైజ్ చేస్తాయి. తిరిగి ఐజోమరైజేషన్ అంటే ఏమి అంటే molecules that contain the same chemical formula but different arrangement like glucose fructose. Glucose fructose రెండిటి ఫార్ములా ఏమి C6H12O6A బట్ వాటి యొక్క అరేంజ్మెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఐజోమరేజెస్ అంటాం. అండ్ దిస్ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవి ఏం చేస్తాయి, ఆప్టికల్ ఐజోమర్స్, రెసిమర్స్ ఇట్లాంటివి ఫామ్ చేస్తాయి, అంతేగాని ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్ఫర్ చేయవు. కాబట్టి దిస్ ఈస్ ఎలిమినేటెడ్. దెన్ హైడ్రోలేజెస్. హైడ్రోలేజెస్ అన్న ఎంజైమ్స్ ఏం చేస్తాయి, బాండ్స్ ని బ్రేక్ చేస్తాయి విత్ ది హెల్ప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్ సహాయంతో బాండ్స్ ని బ్రేక్ చేస్తే వాటిని మనం ఏమంటాము, హైడ్రోలేజెస్ అంటాం. ఇవి కూడా ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్ఫర్ చేయవు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఇంకా మనకు మిగిలిపోయేది ఏది, ఆక్సిడో రిడక్టేజెస్. కాబట్టి ఆ విధంగా అయినా ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఎయిదర్ మీకు నాలెడ్జ్ ఉన్నా సాల్వ్ అయిపోతుంది, లేదంటే ఎలిమినేషన్ పక్కాగా ఆప్షన్ తెలియకుంటే ఎలిమినేషన్ బేసిస్ పైన వెళ్ళినా కూడా ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుంది. The correct option here will be option 2. Okay, here are different classes of enzymes and their functions with few examples. So as you can see here, first one oxidoreductases. So oxidoreductases ఏం చేస్తాయి, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ ని కెటలైజ్ చేస్తాయి. హియర్ ఏ హైడ్రోజన్ ఆర్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సైటోక్రోమ్ ఆక్సిడేజ్, లాక్టేట్ డిహైడ్రోజినేజ్. సో ఆక్సిడోరిడక్టేజెస్ అన్న ఎంజైమ్స్ మెయిన్గా డిహైడ్రోజినేజెస్ అని ఎండ్ అవుతాయి అనమాట. బికాజ్ అక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయిపోతుంది కాబట్టి డిహైడ్రోజినేజ్ అనే వస్తుంది అనమాట పేరులో. దెన్ ట్రాన్స్ఫరేజెస్ ఏం చేస్తాయి, దే విల్ ట్రాన్స్ఫర్ ది ఫంక్షనల్ గ్రూప్ సచ్ యాజ్ అమైనో గ్రూప్ ఆర్ అసిటైల్ గ్రూప్ ఆర్ ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రమ్ వన్ సబ్స్ట్రేట్ టు అనదర్ సబ్స్ట్రేట్ అనమాట. ఓకే, ది ఎగ్జాంపుల్స్ ఆర్ అసిటేట్ కైనేజ్. కైనేజ్ అనే ఏదన్నా ఎంజైమ్ లో వచ్చింది అంటే అక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది అని అర్థం. కైనేజ్ అంటే ఫాస్ఫేట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కైనేజ్ అంటే అర్థం ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని. దెన్ అలనైన్ డిఅమైనేజ్, ఇక్కడ కూడా డిఅమైనేజ్ అంటే అమైనో గ్రూప్ ఒక దగ్గర నుంచి రిమూవ్ అయిపోయి అలనైన్ పైన నుంచి రిమూవ్ అవుతుంది అని అర్థం వస్తుంది ఇక్కడ. ఓకే, దెన్ మీకు ఎంజైమ్ లోనే కొంచెం పేరు ఉంటుంది బట్ యూ నీడ్ టు డీకోడ్ ఇట్ అనమాట. ఓకే, ది నెక్స్ట్ వన్ ఈజ్ అ హైడ్రోలేజ్. హైడ్రోలేజ్ ఏం చేస్తుంది, హైడ్రోలైసిస్ చేస్తుంది, అంటే బాండ్స్ ని బ్రేక్ చేస్తుంది విత్ ది అడిషన్ ఆఫ్ వాటర్ ఆర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్. ఎగ్జాంపుల్స్ ఆర్ లైపేజ్ అండ్ సుక్రేజ్. ఓకే, నెక్స్ట్ లయేజ్ అన్నవి ఏం చేస్తాయి, ఫంక్షనల్ గ్రూప్స్ ని రిమూవ్ చేస్తాయి వితౌట్ యూజింగ్ వాటర్ మాలిక్యూల్. అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అవసరం లేకోకుండా గ్రూప్స్ ని ఏవైనా ఫంక్షనల్ గ్రూప్స్ ని రిమూవ్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ ఆక్సిలేట్, డీకార్బాక్సిలేజ్, ఐజోసిట్రేట్, లయేజ్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అన్నది రిమూవ్ అయిపోతుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వింగ్ వాటర్ మాలిక్యూల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐజోమరేజ్. ఐజోమరేజ్ ఏం చేస్తుంది, రీఅరేంజ్మెంట్ చేస్తుంది. సో ఐజోమర్స్ ని ఫామ్ చేస్తుంది. సో గ్లూకోఫాస్ఫేట్ ఐజోమరేజ్ అండ్ అలనైన్ రెసిమేజ్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐజోమరేజెస్. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ ఇస్ లైగేజ్. లైగేజ్ ఏం చేస్తుంది, బాండ్స్ ని క్రియేట్ చేస్తుంది, టూ మాలిక్యూల్స్ ని జాయిన్ చేసే పని చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ అసిటైల్ కోఏ సింథటేజ్ అండ్ డిఎన్ఏ లైగేజ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్ విత్ దేర్ ఫంక్షన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, Coronberg enzyme is DNA polymerase 1, DNA polymerase 2, DNA polymerase 3, DNA polymerase 4. ఓకే, ఆర్థర్ కొరన్బర్గ్ అన్న సైంటిస్ట్ ఒక ఎంజైమ్ ని కనుక్కున్నాడు. అతను దాన్ని కనుక్కున్నాడు కాబట్టి దానికి కొరన్బర్గ్ ఎంజైమ్ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఆర్థర్ కొరన్బర్గ్ ఫస్ట్ కనుక్కోయింది ఎంజైమ్ ఏది అంటే డిఎన్ఏ పోల్ 1. సో ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేశారు కాబట్టి దీనికి 1 అని ఇచ్చారు. దాని తర్వాత పోల్ 3, పోల్ 2, పోల్ 4, పోల్ 5 కూడా ఐడెంటిఫై చేశారు. బట్ ఆర్థర్ కొరన్బర్గ్ ఫర్ ది ఫస్ట్ టైం కనుక్కున్న ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్ 1. సో డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఇంకొక పేరుతో ఆర్థర్ కొరన్బర్గ్ ఎంజైమ్ అని కూడా అంటారు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి option 1.
సో ఆర్థర్ కొరన్బర్గ్ అన్న ఒక సైంటిస్ట్, ఒక రీసెర్చర్. సో అతని కెరీర్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాడు అని అంటే లవ్ అఫేర్ విత్ ఎంజైమ్స్ అని డిస్క్రైబ్ చేస్తాడు. ఎందుకంటే ఇతను ఎంజైమాలజీలోనే ఎక్కువగా వర్క్ చేశాడు అనమాట. సో హీ డిస్కవర్డ్ ది డిఎన్ఏ పాలిమరేజెస్. ఫర్ ది ఫస్ట్ టైం డిఎన్ఏ పాలిమరేజెస్ ఎంజైమ్స్ ఉన్నాయి అని కనుక్కోయింది ఆర్థర్ కొరన్బర్గే. డిఎన్ఏ పాలిమరేజెస్ ఇంకా మనందరికీ తెలిసిందే డిఎన్ఏ రెప్లికేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ ఆర్థర్ కొరన్బర్గ్ ఫర్ ది ఫస్ట్ టైం డిఎన్ఏ పాలిమరేజ్ని కనుక్కున్నాడు కాబట్టి ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా అవార్డు చేశారు ఇన్ 1959. హీ హ్యాస్ షేర్డ్ హిస్ నోబెల్ ప్రైజ్ అలాంగ్ విత్ అనదర్ రీసెర్చర్ దట్ ఈస్ సివిరో ఒచావో. సో ఇతను ఆర్ఎన్ఏ పాలిమరేజ్ని కనుక్కున్నాడు, ఇతను డిఎన్ఏ పాలిమరేజ్ని కనుక్కున్నాడు. సో ఇద్దరికి కలిపి ఒక నోబెల్ ప్రైజ్ని ఇచ్చారు ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. సో ఫర్ ది ఫస్ట్ టైం ఆర్థర్ కొరన్బర్గ్ డిఎన్ఏ పాలిమరేజ్ 1ని కనుక్కున్నప్పుడు ఇట్ ఈస్ అ మెయిన్ ఎంజైమ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొకారియోటిక్ డిఎన్ఏ రెప్లికేషన్ అని అనుకున్నాడు. బట్ అక్కడ సింథసిస్ చూస్తే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ 1కి మాత్రం అంత కెపాబిలిటీ లేదు, అంటే అంత స్పీడ్గా సింథసైజ్ చేసే కెపాబిలిటీ లేదు. సో మరి ఎందుకు డిఎన్ఏ పాలిమరేజ్ 1ఏ కదా మనం మెయిన్ ఎంజైమ్ అనుకున్నాము అని డౌట్ వచ్చింది కొరన్బర్గ్కి. సో ఇతను ఏం చేశాడు, ఒక మ్యూటెంట్ ఈకోలై తీసుకున్నాడు. ఆ ఈకోలై ఎలాగుంది, మ్యూటెంట్ అనమాట. దేనిలో మ్యూటెంట్ అంటే డిఎన్ఏ పోల్ 1 సింథసైజ్ చేసుకునే దాంట్లో మ్యూటెంట్. అంటే ఈ ఈకోలై ఏం చేయదు, డిఎన్ఏ పాలిమరేజ్ 1ని సింథసైజ్ చెయ్యలేదు, బట్ ఇందులో రిప్లికేషన్ జరుగుతుంది. సో అప్పుడు అతను ఆలోచించాడు దట్ డిఎన్ఏ పాలిమరేజ్ 1 కాదు మెయిన్ ఎంజైము, ఇంకొకటి ఏదో ఎంజైమ్ ఉంది, ఆ ఎంజైమ్ మెయిన్ ఎంజైము. డిఎన్ఏ పాలిమరేజ్ 1 జస్ట్ రిపేర్ కానీ ఇట్లాంటివి ఏదైనా చేసేదానికి పనికొస్తుంది అని కంక్లూషన్కి వచ్చినాడు. ఆ సెకండ్ ఎంజైమ్ అతను ఏమన్నాడు అంటే డిఎన్ఏ పోల్ 3. సో డిఎన్ఏ పోల్ 3నే మెయిన్ ఎంజైమ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొకారియోట్స్. ఇప్పుడు ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పాను అంటే మీకు తెలియాలి, డిఎన్ఏ పాలిమరేజ్ 3 is the main enzyme that is involved in the prokaryotic DNA replication, while DNA polymerase 1 is involved in the DNA డ్యామేజ్ అండ్ రిపేర్. డిఎన్ఏకి ఏదైనా డ్యామేజ్ జరిగింటే దాన్ని రిపేర్ చేయడానికి వచ్చేది ఎవరు, డిఎన్ఏ పోల్ 1. ఆ ప్రాసెసివిటీ డిఎన్ఏ పాలిమరేజ్ 1కి చాలా చాలా తక్కువ వెన్ కంపేర్ టు డిఎన్ఏ పాలిమరేజ్ 3. సో డిఎన్ఏ పాలిమరేజ్ 3కి ప్రాసెసివిటీ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఫ్యూ పాయింట్స్ టు రిమెంబర్. వన్ థింగ్ ఈజ్ ఆర్థర్ కొరన్బర్గ్ ఫస్ట్ కనుక్కోయిన ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్ 1. తిరిగిచ్చి అతను ఇంకొక ఎంజైమ్ని కనుక్కున్నాడు అలాంగ్ విత్ హిస్ సన్స్ అండ్ హిస్ కొలీగ్స్, దట్ ఈస్ అ డిఎన్ఏ పాలిమరేజ్ 3. సో డిఎన్ఏ పాలిమరేజ్ 1 మెయిన్గా రిపేర్లో పనిచేస్తుంది, డిఎన్ఏ పాలిమరేజ్ 3 మెయిన్గా రెప్లికేషన్లో పనిచేస్తుంది. డిఎన్ఏ పాలిమరేజ్ 3 ఎందుకు మెయిన్గా రెప్లికేషన్లో పనిచేస్తుంది అంటే దానికి ప్రాసెసివిటీ చాలా. క్వశ్చన్స్ అడిగితే డిఎన్ఏ రెప్లికేషన్ బేసిస్ పైన డిఎన్ఏ రెప్లికేషన్ ఎట్లా జరుగుతుంది అని అడగరు, ఎంజైమాలజీ బేస్డ్ గానే అడుగుతారు. ఓకే, ఈ డిఎన్ఏ పాలిమరేజెస్ బేస్డ్ గానే అడుగుతారు అనమాట. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The G protein subunit that is G alpha T1 is distributed in the following tissue: brain, retina, myeloid, epithelium. సో మీకు GPCR సిగ్నలింగ్ పాత్వే ఆర్ GPCR పాత్వే అన్నది ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇది ఒక రకమైన సెల్ సిగ్నలింగ్ పాత్వే. సో GPCRలో మనకు G ప్రోటీన్ అన్నది ఒకటి ఉంటుంది అనమాట. సో G ప్రోటీన్లో తిరిగిచ్చి చాలా సబ్ యూనిట్స్ 3 సబ్ యూనిట్స్ ఉంటాయి. G ప్రోటీన్లో 3 సబ్ యూనిట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఆల్ఫా, బీటా అండ్ ది గామా. సో ఆల్ఫానే యాక్చువల్గా పనిచేసే యూనిట్ అనమాట. సో ఆల్ఫాలో కూడా మరి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఒకటి వచ్చేసరికి జీ ఆల్ఫా ఐ, జీ ఆల్ఫా టీ, ఇలాగ చాలా, జీ ఆల్ఫా ఎస్, ఇలా చాలా ఉంటాయి. సో మీకు GPCR గురించి ఐడియా ఉంటే ఒక GPCR మనకు కొలెరా టాక్సిన్లో పనిచేస్తుంది, ఇంకొక GPCR మనకు విషన్ ఉంటుంది కదా, కంటి చూపు కనిపించేదానికి హెల్ప్ చేస్తుంది. సో మనకు రెటీనాలో ఈ G alpha T1 సబ్ యూనిట్ ఉంటుంది. సో మీకు GPCR ఐడియా ఉంటే ఆటోమేటిక్గా GPCR రిలేటెడ్ విషన్ గుర్తొస్తుంది. విషన్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు రెటీనా కాబట్టి G alpha T1 ట్రాన్స్డ్యూసిన్ అంటారు అనమాట దీన్ని, G alpha ట్రాన్స్డ్యూసిన్. సో ట్రాన్స్డ్యూసిన్ అన్నది నార్మల్గా రెటీనాలోనే ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 2.
సో హియర్ ఆర్ డిఫరెంట్ జీ ప్రోటీన్ ఫ్యామిలీ సబ్ యూనిట్స్. సో ఇక్కడ జీ ఫ్యామిలీ 1, ఫ్యామిలీ 2, ఫ్యామిలీ 3, 4 ఫ్యామిలీస్ ఉన్నాయి జీ ప్రోటీన్స్లో. సో జిఎస్ ఉంది, నేను చెప్పాను కదా జిఎస్ అని చెప్పేసి, జిఎస్ ఆల్ఫా అంటారు దీన్ని. జిఎస్ ఆల్ఫా వచ్చేసరికి అడినైలైల్ సైక్లేజ్ని యాక్టివేట్ చేసి కాల్షియం ఛానల్స్ని ఓపెన్ చేస్తుంది. వెరస్ జిఓఎల్ఎఫ్ ఆల్ఫా ఏం చేస్తుంది, అడినైలైల్ సైక్లేజ్ని యాక్టివేట్ చేసి ఆల్ ఫ్యాక్టరీ సెన్సరీ న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. జిఐ ఆల్ఫా, ఐ అంటే ఇన్హిబిటరీ అని అర్థం వస్తుంది అనమాట. జిఐ ఆల్ఫా ఏం చేస్తుంది, అడినైలైల్ సైక్లేజ్ని ఇన్హిబిట్ చేస్తుంది, అంటే అది యాక్టివేట్ కాకోకుండా చేస్తుంది అనమాట. దెన్ జిఐ బీటా గామా ఏం చేస్తాయి, పొటాషియం ఛానల్స్ని యాక్టివేట్ చేస్తాయి. జిఓ బీటా గామా ఏం చేస్తాయి, పొటాషియం ఛానల్స్ని యాక్టివేట్ చేసి కాల్షియం ఛానల్స్ని ఇన్యాక్టివేట్ చేస్తాయి. ఆల్ఫా బీటా గామా 3 కలిపి ఫాస్ఫోలైపేస్ సి బీటాని యాక్టివేట్ చేస్తాయి. దెన్ జీటీ, సో దిస్ ఇస్ అ క్వశ్చన్ మనకు అడిగింది ఇదే, ట్రాన్స్డ్యూసిన్ జీ ఆల్ఫా టీ ట్రాన్స్డ్యూసిన్ ఏం చేస్తుంది అంటే సైక్లిక్ జిఎంపి ఫాస్ఫోడైఎస్టరేస్ ని యాక్టివేట్ చేసి ఇన్వర్టిబ్రేట్ రాడ్ ఫోటో రిసెప్టార్స్ ని యాక్టివేట్ చేస్తుంది. విషన్ సిస్టమ్ లో మనకి ఇది హెల్ప్ చేస్తుంది. దెన్ జీక్యూ ఆల్ఫా ఏం చేస్తుంది, ఫాస్ఫోలైపేస్ సి బీటాని యాక్టివేట్ చేస్తుంది. దెన్ G12 ఆర్ G13, జీ ఆల్ఫా 12 ఆర్ 13 ఏం చేస్తుంది, రో ఫ్యామిలీ జీటీపీఏజెస్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ జీ ప్రోటీన్ సబ్ యూనిట్స్ యొక్క ఫంక్షన్స్ అండ్ వాటి యొక్క సబ్ యూనిట్స్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఏపీఆర్సెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ టార్గెట్ చేస్తుంటే దిస్ టేబుల్ ఈజ్ మస్ట్. మీరు జీపీసీఆర్ గురించి చదువుతున్నారు అంటే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఓకే, the synthesis of an immunoglobulin in either a secretory or membrane bound form is governed by allelic exclusion, class switching, different RNA processing, affinity maturation. ఓకే, అలెలిక్ ఎక్స్క్లూషన్ అంటే అర్థం ఏమి, ఒక అలీల్ 2 అలీల్స్ ఉన్నాయి అనుకోండి, 2 అలీల్స్లో ఒక అలీల్ ఎక్స్ప్రెస్ అయ్యి ఇంకొక అలీల్ని సప్రెస్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, అలెలిక్ ఎక్స్క్లూషన్ అంటాం. సో ఈ విధంగా మనకు బి సెల్స్లో జరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక అలీల్ ఐజీజీని ఎక్స్ప్రెస్ చేయాలి, ఇంకొక అలీలు ఐజీఎంని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే, సో ఐజీజీ ఏం చేస్తుందంటే ఐజీఎంని సప్రెస్ చేసేసి ఐజీజీ ఎక్స్ప్రెస్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది అని అడగట్లేదు. ఏం అడుగుతున్నారు, సెక్రటరీ ఫామ్లో ప్రొడ్యూస్ అవుతుందా, మెమ్బ్రేన్ బౌండ్ ఫామ్లో ప్రొడ్యూస్ అవుతుందా అని అడుగుతున్నారు. ఓకే, కాబట్టి దిస్ గోస్ రాంగ్ హియర్. అలెలిక్ ఎక్స్క్లూషన్ అన్నది మన క్లాస్ ఏది అని డిసైడ్ చేయడంలో కొంచెం వరకు హెల్ప్ చేస్తుంది. దెన్ క్లాస్ స్విచ్చింగ్. సో క్లాస్ స్విచ్చింగ్ కూడా రాంగ్ ఆప్షనే. బికాజ్ క్లాస్ స్విచ్చింగ్లో ఏం జరుగుతుందంటే ఇంతకుముందు ఒక క్లాస్ ఐజీజీ అని ఉన్న క్లాస్ స్విచ్చింగ్ ద్వారా ఏమైపోతుందంటే ఐజీఎం లాగా ఎక్స్ప్రెస్ అయిపోతుంది. సో కాబట్టి క్లాస్ స్విచ్చింగ్లో కూడా మనకు మళ్ళీ అగైన్ క్లాస్ ఆఫ్ యాంటీబాడీ అన్నది ఏది అని డిసైడ్ చేయడానికి క్లాస్ స్విచ్చింగ్ అన్నది హెల్ప్ అవుతుంది. ఓకే, దెన్ అఫినిటీ మెచ్యురేషన్ అన్నది మనకు దేనికి హెల్ప్ అవుతుంది అని అంటే, సో ఒక పర్టికులర్ యాంటీజెన్ మన బాడీలోకి వచ్చింది, దీనికి అగేన్స్ట్గా ఒక యాంటీబాడీ అన్నది ప్రొడ్యూస్ అయింది అని అనుకుందాం. సో ఈ యాంటీబాడీ అన్నది ఈ యాంటీజెన్తో ఎక్కువ అఫినిటీతో బైండ్ అయ్యేదానికి ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీనే మనం ఏమంటామంటే అఫినిటీ మెచ్యురేషన్ అంటాం. అండ్ దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద సెక్రటరీ ఆర్ మెంబ్రేన్ బౌండ్ ఫామ్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. is different RNA processing and the correct option here will be option 3 only. Okay, so ఇక్కడ ఏమైతుందంటే ఒక మెంబ్రేన్ బౌండ్ ఫామ్ ఇమ్యూనోగ్లోబులిన్ ప్రొడ్యూస్ అవ్వాలా లేకుంటే సాల్యుబిలైజ్డ్ ఇమ్యూనోగ్లోబులిన్ ప్రొడ్యూస్ అవ్వాలా అన్నది ఎట్లాగా డిసైడ్ అవుతుంది అంటే ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్ వల్ల డిసైడ్ అవుతుంది అనమాట. ఐదర్ బై ఇంట్రాన్ రిమూవల్ ఆర్ బై ఆర్ఎన్ఏ స్ప్లైసింగ్ ఆర్ బై ఇన్సర్షన్ ఆఫ్ రైబోన్యూక్లియోటైడ్ at one or both the ends will result in the generation of membrane bound form or the soluble form. సో ఇక్కడ మనం అలెలిక్ ఎక్స్క్లూషన్ అంటే ఏమి, క్లాస్ స్విచ్చింగ్ అంటే ఏమి అన్నవి చూద్దాము. సో అలెలిక్ ఎక్స్క్లూషన్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ వన్ అలీల్ ఆఫ్ ఎ జీన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ వైల్ ది అదర్ ఈజ్ సైలెన్స్డ్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అన్న జీన్కి 2 అలెలిక్ ఫార్మ్స్ ఉన్నాయి, దట్ ఈస్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉన్నాయి అనుకున్నాం. అలీల్ అంటే అందరికి తెలుసు కదా. సో 2 ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్ ఈజ్ నోన్ యాజ్ ది అలీల్ అనమాట. సో ఇది ఎక్స్ప్రెస్ అవ్వాలి, క్యాపిటల్ ఏ ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే ఆబ్వియస్గా స్మాల్ ఏ ఏమైపోతుంది, సైలెన్స్ అయిపోతుంది లేదంటే సప్రెస్ అయిపోతుంది.
అవుతుంది, అంతేగాని 2 అలీల్స్ ఎక్స్ప్రెస్ అవ్వవు. సో దాన్నే మనం ఏమంటామంటే అలెలిక్ ఎక్స్క్లూషన్ అంటాం. ఎక్స్క్లూషన్ అంటే ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. దేన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం? ఒక అలీల్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఇంకొక అలీల్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి, రైట్. సో ఇక్కడ క్లాస్ స్విచ్చింగ్ లింఫోసైట్ అన్నది మెచ్యూర్ బి లింఫోసైట్ అన్నది ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ మాత్రమే ఎక్స్ప్రెస్ అయ్యేలాగా చేయడానికి ఇంకొక క్లాస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఏం చేస్తుంది? సప్రెస్ చేసేస్తుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే అలెలిక్ ఎక్స్క్లూషన్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ స్విచ్చింగ్. Class switching is a process whereby an activated B cell changes its antibody production from IgM to either IgA, IgG or IgE depending on the functional requirements. So ఇంతకు మునుపు IgM ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీని యాంటీబాడీ B cell ఏం చేస్తుంది? క్లాస్ స్విచ్చింగ్ చేస్తుంది. IgM యాంటీబాడీ బదులు ఇప్పుడు IgA కానీ IgG కానీ IgE కానీ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ స్విచ్చింగ్ అని రెఫర్ చేస్తాం. నెక్స్ట్ affinity maturation. Affinity maturation is a process by which antibodies gain increased affinity, avidity, anti-pathogen activity and is a result of somatic hypermutation of immunoglobulin genes in B cells coupled to selection for antigen binding. సో మన బాడీలోకి ఏదైనా ఒక యాంటీజన్ వచ్చింది, దానికోసం మనం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసినాం. కానీ ఆ యాంటీబాడీ అన్నది యాంటీజన్తో చాలా ఎక్కువ ఇంక్రీజ్డ్ అఫినిటీతో కానీ అవిడిటీతో కానీ యాంటీ ప్యాథోజన్ యాక్టివిటీతో కానీ బైండ్ అవ్వాలి అంటే ఆ పర్టిక్యులర్ బీ సెల్ ఆ పర్టిక్యులర్ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసే బీ సెల్లో ఒక రకమైన మ్యుటేషన్స్ జరుగుతాయి. వాటిని మనం ఏమంటాము? సొమాటిక్ హైపర్ మ్యుటేషన్స్ అంటాం. సో ఈ సొమాటిక్ హైపర్ మ్యుటేషన్స్ ఆ పర్టిక్యులర్ బీ సెల్లో జరగడం వల్ల ఫర్దర్ ఆ బీ సెల్ ఎట్లాంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంట? చాలా ఎక్కువ అఫినిటీతో బైండ్ అయ్యే ఇమ్యూనోగ్లోబులిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే అఫినిటీ మెచ్యురేషన్ అంటాం. అంటే ఇప్పుడు కొత్తగా మెచ్యూర్ అయ్యే ఇమ్యూనోగ్లోబులిన్స్ కంతా ఏం ఎక్కువ ఉంటుంది? అఫినిటీ ఎక్కువ ఉంటుంది. దేంతో? యాంటీజన్తో, రైట్. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The phenotypic ratio of Mendel's trihybrid cross in F2 generation is. సో మనకు మెండల్స్ ట్రైహైబ్రిడ్ క్రాస్లో F2 జనరేషన్లో ఫీనోటైపిక్ రేషియో ఏముంటుంది అని అడుగుతున్నారు. దిస్ ఇస్ ఎ మెమరీ బేస్డ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 2, దట్ ఈస్ 27:9:9:3:3:3:1. ఓకే, ఇక్కడ నేను మీకు డిఫరెంట్ క్రాసెస్ వాటి యొక్క ఫీనోటైపిక్ రేషియో యాజ్ వెల్ యాజ్ జీనోటైపిక్ రేషియో అని ఇక్కడ ఉంచాను. ఫర్దర్ దీని గురించి క్వశ్చన్స్ వస్తే మీకు ఇది హెల్ప్ అవ్వచ్చు, రైట్. మోనోహైబ్రిడ్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో ఎలాగుంటుంది? 3:1 ఉంటుంది. దెన్ జీనోటైపిక్ రేషియో ఎట్లా ఉంటుంది? 1:2:1 ఉంటుంది. ఓకే, దెన్ డైహైబ్రిడ్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో ఎట్లుంటుంది? 9:3:3:1 ఉంటుంది. జీనోటైపిక్ రేషియో 1:2:1 1:2:1 మధ్యలో 2:4:2 వస్తుంది. అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. 1:2:1 2:4:2 1:2:1 ఈజ్ ద జీనోటైపిక్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్. ఓకే, నెక్స్ట్ ట్రైహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైపిక్ రేషియో చూసుకుంటే ఇదే మనల్ని క్వశ్చన్లో అడిగారు. దట్ ఈస్ 27:9:9:9 3:3:3:1. సో దిస్ ఇస్ అ ఫినోటైపిక్ రేషియో. జీనోటైపిక్ రేషియో వచ్చేసరికి ఇక్కడ 64 డిఫరెంట్ జీనోటైపిక్ కాంబినేషన్స్ అన్నవి రిజల్ట్ అవుతాయి. అన్ని గుర్తుపెట్టుకోవడం అసాధ్యము. అండ్ దాని గురించి క్వశ్చన్స్ కూడా అడగారు. మిమ్మల్ని మెయిన్గా అడిగితే ఫినోటైప్ రిలేటెడ్గా అడుగుతారు, లేదంటే మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ జీనోటైపిక్ రేషియోస్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is used as a default scoring matrix in BLASTA? సో బ్లాస్ట్లో మనకు డిఫాల్ట్ స్కోరింగ్ మ్యాట్రిక్స్ కింద యూజ్ చేసేది ఏది? పామ్ 62, బ్లజమ్ 62, బ్లజమ్ 60, బ్లజమ్ 80. సో ఇక్కడ ఇది ఒక మెమరీ బేస్డ్ క్వశ్చన్. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 2, దట్ ఈస్ బ్లజమ్ 62. ఓకే, నెక్స్ట్. Choose a correct statement about the thermostable DNA polymerase used in PCR. ఓకే, ఇక్కడ మనకు పీసీఆర్లో యూజ్ చేసే థర్మోస్టేబుల్ DNA పాలిమరేజెస్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో నుంచి మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి. Taq polymerase has no proofreading activity.
సో థర్మస్ ఆక్వాటికస్ అన్న బ్యాక్టీరియాలో నుంచి డిరైవ్ చేసిన టాక్ పాలిమరేజ్కి ప్రూఫ్ రీడింగ్ ఎబిలిటీ అంటే 3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ లేదు అంటున్నారు. అవును. సో టాక్ పాలిమరేజ్కి 3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ ఆర్ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఉండదు, కాబట్టి అది తప్పులు చేస్తుంది ఎక్కువగా. ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అంటే ఏదైనా రాంగ్ న్యూక్లియోటైడ్ ఇన్కార్పొరేట్ అయింది అనుకోండి, డిఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుంది, వెనక్కి పోయి రాంగ్ ఇన్కార్పొరేట్ అయిన న్యూక్లియోటైడ్ని తీసేసి కరెక్ట్ న్యూక్లియోటైడ్ని ఇన్కార్పొరేట్ చేస్తుంది. ఆ ఎబిలిటీ టాక్ డిఎన్ఏ పాలిమరేజ్కి ఉండదు. సో ఓకే, అందుకే దీన్ని లో ఫిడిలిటీ డిఎన్ఏ పాలిమరేజ్ అని కూడా రెఫర్ చేస్తారు. దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ అన్నది కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1లో ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 1లో ఉంది. సో ఇది మన కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు. ఇది దీంట్లో ఉంది. ఆప్షన్ 3లో ఆప్షన్ 1 లేదు, బట్ ఆప్షన్ 1 కరెక్ట్ స్టేట్మెంట్. సో కాబట్టి ఇది ఎప్పటికీ మనకు ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ TAC polymerase has 5' to 3' exonuclease activity. So is also a correct statement. Option 2 is also correct. Again మనం ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఏది దొరకలేదు మనకు. Then PFU polymerase has 3' to 5' exonuclease activity. So PFU యొక్క స్పెషాలిటీ TAC polymerase లాంటిదే ఇంకొక polymerase ఏమి PFU polymerase. PFU polymerase తో ఏముంది 3' to 5' exonuclease activity ఉంది. 3' to 5' exonuclease యాక్టివిటీ అంటే ఏమి ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ. సో దీనికి ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఉంది కాబట్టే దీనికి ఎక్కువ ఫిడిలిటీ ఉంది. అండ్ టాక్ పాలిమరేజ్ బదులు ఈ మధ్య కాలంలో పీసీఆర్లో పిఎఫ్యూని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఏదన్నా తప్పుగా ఇన్కార్పొరేట్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకునే ఎబిలిటీ అంటే ప్రూఫ్ రీడింగ్ ఎబిలిటీ దీంతో ఉంది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ 1లో చూడండి 1 and 2 మాత్రమే ఉంది, బట్ ఆప్షన్ 3 కూడా కరెక్టే కదా. మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఖచ్చితంగా 3 కూడా ఉండాలి, బట్ దీంట్లో లేదు. సో కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఇక్కడ ఇది తప్పిచ్చారు, టిల్ కాదు, అది TLI. ఓకే, సో TLI polymerase has no 3' to 5' exonuclease activity. సో ఇక్కడ 4th ఆప్షన్లో ఏమిచ్చారు, TLI పాలిమరేజ్కి 3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ లేదు అని ఇచ్చారు. బట్ TLI పాలిమరేజ్కి 3' to 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ ఉంది, అంటే దానికి ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఉందన్నమాట. సో కాబట్టి ఇది రాంగ్ కదా, దానికైతే ఉంది, వీళ్ళైతే లేదంటున్నారు. సో ఒక ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. సో కాబట్టి ఇది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. మిగిలిపోయే ఆప్షన్ ఏమి, దట్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 2. ఇక్కడ నేను డిఫరెంట్ థర్మోస్టేబుల్ పాలిమరేజెస్ వాటి యొక్క ఏ ఆర్గానిజం నుంచి ఐసోలేట్ చేశారు, వాటి యొక్క యాక్టివిటీస్ ఎంజైమాటిక్ యాక్టివిటీస్ని పెట్టాను. క్వశ్చన్, బ్రెవీటాక్సిన్స్ బిలాంగ్ టు ది కేటగిరీ ఆఫ్ పారాలైటిక్ షెల్ఫిష్ పాయిజనింగ్, ఎమెన్సిక్ షెల్ఫిష్ పాయిజనింగ్, న్యూరోటాక్సిక్ షెల్ఫిష్ పాయిజనింగ్, డయేరియాటిక్ షెల్ఫిష్ పాయిజనింగ్. సో బ్రెవీటాక్సిన్స్ ఏ కేటగిరీ కిందికి వస్తాయి, న్యూరోటాక్సిన్సా, పారాలైటిక్ టాక్సిన్సా, డయేరియాటిక్ టాక్సిన్సా, అన్ని షెల్ఫిష్ పాయిజనింగే. బట్ ఏది అని అంటే దిస్ ఈస్ అగైన్ ఏ ఫ్యాక్ట్ టు రిమెంబర్, దట్ ఈస్ దే ఆర్ న్యూరోటాక్సిక్ షెల్ఫిష్ పాయిజనింగ్ అనమాట. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 3. అసలు ఏంటి ఇవి బ్రెవీటాక్సిన్స్ అంటే తెలియని వాళ్ళ కోసం, బ్లూమ్స్ ఆఫ్ హాలోఫైలిక్ డైనోఫ్లాజెల్లేట్ కెరీనా బ్రెవిస్ ఫార్మర్లీ నోన్ యాజ్ Trichodiscus brevis are reported to be the cause of brevetoxin in seafoods. సో కొద్దిమందికి కొన్ని రకాలైన సీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, టాక్సిసిటీ అనేది రిజల్ట్ అవుతుంది అనమాట. ఎందుకు అట్లాగా రిజల్ట్ అవుతుంది అంటే ఒక రకమైన డైనోఫ్లాజెల్లేట్ దట్ ఈస్ కెరీనా బ్రెవిస్ అన్న ఆర్గానిజమ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, బ్రెవీటాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రెవీటాక్సిన్ని BTX అని రెఫర్ చేస్తాము. సో ఈ పర్టికులర్ బ్రెవీటాక్సిన్ అన్నది లిపిడ్ సాల్యుబుల్, చాలా హీట్ స్టేబుల్ అండ్ ఇట్ ఈస్ ఏ సైక్లిక్ పాలీఈథర్ కాంపౌండ్ అనమాట. ఏం చేస్తుంది ఇది అంటే ఇది మన నర్వస్ సిస్టమ్ని అఫెక్ట్ చేస్తుంది, యాజ్ అ న్యూరోటాక్సిన్గా పనిచేస్తుంది. అండ్ దీనికి హీమోలైటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని ఇది ఏం చేస్తుంది, లైజ్ చేసేస్తుంది. అండ్ ఇవన్నీ జరిగితే మనకి ఏమవుతుంది, ఫ్యాటల్, దిస్ కెన్ బి ఫ్యాటల్, అంటే మనిషి చచ్చిపోయే ఛాన్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. మనిషి మాత్రమే కాదు, ఫిషెస్, ఆక్వాటిక్ మ్యామల్స్, బర్డ్స్ ఇవి కూడా చనిపోతాయి అనమాట బ్రెవీటాక్సిన్ని ఇంజెస్ట్ చేస్తే. బికాజ్ ఇది ఒక రకమైన న్యూరోటాక్సిన్ కాబట్టి, అంటే నర్వస్ సిస్టమ్ పైన పనిచేస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైరస్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ జీన్ థెరపీ వెక్టార్. సో కింద ఇచ్చిన వాటిలో జీన్ థెరపీ వెక్టార్లో యూజ్ చేయని వైరస్ ఏది,
1 retrovirus, 2 adenovirus, 3 adeno associated virus, 4 polyoma virus. మీకు జీన్ థెరపీ గురించి ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అవుతుంది. బట్ అండ్ అగైన్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ టు రిమెంబర్. సో ఇక్కడ మనం రెట్రో వైరసెస్ని యూజ్ చేస్తున్నాం, దెన్ అడినో వైరసెస్ని, అడినో అసోసియేటెడ్ వైరసెస్ని యూజ్ చేస్తున్నాం. బట్ పాలియోమా వైరసెస్ని, దెన్ పాలీమిక్సా వైరస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయట్లేదు. సో కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. So some of the viruses that are currently used in the gene therapy include retroviruses, adenoviruses, adeno-associated viruses and herpes simplex virus. సో వీటినే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. పాలియోమా వైరసెస్ని కూడా యూజ్ చేస్తున్నారు, బట్ దానివల్ల రిజల్ట్స్ అనేవి అంత మంచిగా లేవు. సో కాబట్టి మనం వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. Which of the chemical is typically used for fixation as well as for staining in the processing for transmission electron microscopy? సో మనకు టెమ్ ఉంటాయి కదా, టెమ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో ఏ కెమికల్స్ని యూజ్ చేసి మనము మన సెల్స్ని స్టెయిన్ చేస్తాము, దేన్ని యూజ్ చేసి ఫిక్స్ చేస్తాము అంటున్నారు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి గ్లూటరాల్డిహైడ్. ఇక్కడ గ్లూటామిక్ యాసిడ్ అన్నది ఒక రకమైన అమైనో యాసిడ్ ఎలిమినేటెడ్ ఓజోన్ పొర. So it is also not a correct option. Then osmium tetraoxide, this is also not a correct statement. So the correct option here will be option 1. Okay, so the next question is the uncommon amino acid which is found in elastin. So elastin అన్న ఒక ప్రోటీన్లో నార్మల్గా ఉండాల్సిన అమైనో యాసిడ్ కంటే వేరే అమైనో యాసిడ్ ఏది ఉంది అని అడుగుతున్నారు. 4-hydroxyproline, 6N-methyl lysine, gamma carboxyglutamate, desmosine. సో నార్మల్గా ఎలాస్టిన్లో ఉండే అన్కామన్ అమైనో యాసిడ్ వచ్చేసరికి డెస్మోసిన్. మనకు ఓన్లీ 20 or 21 అమైనో యాసిడ్స్ని స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ అని కన్సిడర్ చేస్తాము. అవి కాకోకుండా వేరే ఏ అమైనో యాసిడ్ ఇన్కార్పొరేట్ అయినా దాన్ని మనం ఏమంటాం, అన్కామన్ అమైనో యాసిడ్ అంటాము. అలాంటి ఒక రకమైన అన్కామన్ అమైనో యాసిడే డెస్మోసైన్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. అసలు ఏంటి డెస్మోసైన్ అన్నది చూద్దాము. నార్మల్గా ఎలాస్టిన్ అన్నది దేంతో మేడప్ అయి ఉంటుందండి? It is made up of the hydrophobic amino acids that are proline, glycine, desmosine and isodesmosine. అండ్ ఇది దేంతో మేడప్ అయి ఉంటుందంటే ఎక్కువగా ఈ పర్టిక్యులర్ హైడ్రోఫోబిక్ అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా ప్రోటీయేసెస్తో డిగ్రేడ్ అవ్వదు. ఎందుకు అంటే దీన్ని లింక్ చేసే ఇంట్రామాలిక్యులర్ లింక్స్ అన్నవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ చాలా రెసిస్టెంట్గా ఉంటాయి డిఫరెంట్ ఎంజైమ్స్కి. సో ఇక్కడ ఎవరు అట్లాగా చేస్తున్నారు, దాన్ని అంతా స్ట్రాంగ్గా మారుస్తున్నారు అని అంటే, సో ఇక్కడ డెస్మోసిన్ ఐజోడెస్మోసిన్ ఏం చేస్తాయి అంటే క్రాస్ లింక్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఎలాస్టిన్ ఫైబర్, ఇక్కడ ఒక ఎలాస్టిన్ ఫైబర్ ఉందనుకోండి, వీటి రెండింటిని క్రాస్ లింక్ చేయడానికి డెస్మోసిన్ అన్నవి హెల్ప్ చేస్తాయి ఈ విధంగా. సో ఇట్లా క్రాస్ లింక్స్ ఫామ్ అయితే దీన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఓకే, సో దే ఆర్ ఈ పర్టికులర్ డెస్మోసిన్ కానీ ఐసోడెస్మోసిన్ కానీ ఏ అమైనో యాసిడ్ నుంచి సింథసైజ్ అవుతాయి అంటే, సో లైసిన్ అన్న అమైనో యాసిడ్ నుంచి సింథసైజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్కాంపిటేటివ్ ఇన్హిబిటార్స్. సో మనకు ఎంజైమ్ ఇన్హిబిషన్ గురించి తెలుసు కదా. సో ఆ ఎంజైమ్ ఇన్హిబిషన్లో మళ్ళీ ఎంజైమ్ ఇన్హిబిషన్ 2 రకాలు, రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్. సో రివర్సిబుల్ ఇన్హిబిషన్ మళ్ళీ 3 రకాలు. అవి కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్, అన్కాంపిటేటివ్. ఆ అన్కాంపిటేటివ్ గురించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చదువుదాం అవేమేమో. బైండ్ ఓన్లీ టు ఈఎస్ కాంప్లెక్స్ అట్ ఏ సైట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది యాక్టివ్ సైట్. సో అన్కాంపిటేటివ్ ఇన్హిబిటార్స్, ఒకవేళ ఇది ఒక ఎంజైమ్ అనుకోండి, ఈ ఎంజైమ్ పైన ఇది యాక్టివ్ సైట్ అనుకుంటే ఇంకొక సైట్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, అల్లోస్టీరిక్ సైట్ అంటాము. సో ఈ అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఓన్లీ ఎంజైమ్ సబ్స్ట్రేట్. సో ఈ యాక్టివ్ సైట్లో ఎవరు బైండ్ అవుతారు, వచ్చి సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది, ఇది ఎంజైమ్. సో ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్కి మాత్రమే బైండ్ అవుతాయి అన్కాంపిటేటివ్ ఇన్హిబిటార్స్ అంటున్నారు ఫస్ట్ స్టేట్మెంట్లో. దెన్ సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, లేదు ఫ్రీ ఎంజైమ్తోనూ బైండ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్తో ఉన్న దాంతో కూడా బైండ్ అవుతుంది అని అంటున్నారు. దెన్ థర్డ్ స్టేట్మెంట్లో బైండ్ పర్మనెంట్లీ టు అన్ యాక్టివ్ సైట్ ఆఫ్
ఈ ఫార్మింగ్ ఏ కోవలెంట్ బాండ్. సో ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమని కన్సిడర్ చేస్తామంటే ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ కిందికి కన్సిడర్ చేస్తాం. బట్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అన్నది ఒక రకమైన రివర్సిబుల్ ఇన్హిబిషన్. సో కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. దెన్ బైండ్ పర్మనెంట్లీ టు యాన్ యాక్టివ్ సైట్ ఆఫ్ ఈ ఫార్మింగ్ ఏ వెరీ స్టేబుల్ నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్. ఇక్కడ నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్ ఫామ్ చేస్తుందంట, బట్ పర్మనెంట్ గా బైండ్ అవుతుందంట. రివర్సిబుల్ ఇన్హిబిషన్ లో అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అన్నది ఒక రకమైన రివర్సిబుల్ ఇన్హిబిషన్. రివర్సిబుల్ ఇన్హిబిషన్ లో ఎప్పటికీ పర్మనెంట్ గా బైండ్ అవ్వకూడదు, అది రివర్స్ వచ్చేయాలి. అండ్ ఇంకొకటి హింట్ ఇక్కడ ఏముంది అంటే అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ యాక్టివ్ సైట్స్ తో బైండ్ అవ్వవు. ఇవి దేంతో బైండ్ అవుతాయి? అల్లోస్టీరిక్ సైట్స్ తో బైండ్ అవుతాయి. ఓకే, సో అల్లోస్టీరిక్ సైట్స్ తో బైండ్ అయ్యే వాటిని మనం ఏమంటాం? అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతుంది అంటున్నారు, కాబట్టి దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ ఇంకొకటి ఏమి అంటే అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఓన్లీ ఈఎస్ కాంప్లెక్స్ తో బైండ్ అవుతాయి, ఫ్రీ ఎంజైమ్ తో బైండ్ అవ్వలేవు. సో కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఓన్లీ బైండ్ టు ఈఎస్ కాంప్లెక్స్ అట్ ఏ సైట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది యాక్టివ్ సైట్. సో ఈఎస్ కాంప్లెక్స్ తో బైండ్ అవుతాయి, అది కూడా ఎక్కడ బైండ్ అవుతాయి అంటే అల్లోస్టీరిక్ సైట్ లో బైండ్ అవుతాయి. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 1. So as you can see here, competitive inhibition, non-competitive inhibition, uncompetitive inhibition, these are all the examples or types of reversible inhibition. ఇవన్నీ ఏవి? రివర్సిబుల్ ఇన్హిబిషన్ యొక్క టైప్స్ అన్నమాట. సో కాంపిటేటివ్ ఇన్హిబిషన్ లో ఏం జరుగుతుంది? సబ్స్ట్రేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్హిబిటర్ కాంపీట్ చేస్తాయి. దేనికోసం చేస్తాయి? యాక్టివ్ సైట్ కోసం కాంపీట్ చేస్తాయి అనమాట. సో ఇవి రెండు ఎక్కడ బైండ్ అవుతాయి? యాక్టివ్ సైట్ లోనే బైండ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ ఎంజైమ్ తో ఫ్రీ ఎంజైమ్ తో ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సబ్స్ట్రేట్ కూడా బైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎంజైమ్ తో ఇన్హిబిటర్ బైండ్ అయితే ఏమవుతుంది? ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ప్రోడక్ట్ అన్నది ఫామ్ కాదు. ఒకవేళ ఎంజైమ్ అన్నది సబ్స్ట్రేట్ తో బైండ్ అయితే ఏమవుతుంది? ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దీనికి ఇన్హిబిటర్ బైండ్ అవ్వలేదు. ఎందుకు బైండ్ అవ్వలేదు చెప్పండి? బికాజ్ ఆల్రెడీ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ లో ఎవరు ఉన్నారు? సబ్స్ట్రేట్ ఉంది. ఇన్హిబిటర్ కూడా ఎక్కడ బైండ్ అవుతుంది? యాక్టివ్ సైట్ లోనే బైండ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ యాక్టివ్ సైట్ లో ఎవరున్నారు? సబ్స్ట్రేట్ ఉంది. ఇప్పుడు ఇన్హిబిటర్ పోయి ఎక్కడ బైండ్ కాలేదు కదా, దానికి యాక్టివ్ సైట్ ఫ్రీగా లేదు కదా పోయి బైండ్ అయ్యేదానికి. సో కాబట్టి అది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ తో బైండ్ కాలేదు. ఓకే, సో as you can see here, inhibitor binds to free enzyme only and competes with substrate. Increasing substrate overcomes inhibition by inhibitor. సో ఇక్కడ సబ్స్ట్రేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్హిబిటర్ రెండు కాంపిటీషన్ చేస్తాయి. దేనికోసము అని అంటే యాక్టివ్ సైట్ కోసం. ఓకే, ది నెక్స్ట్ దాంట్లో చూద్దాము నాన్ కాంపిటేటివ్. సో నాన్ కాంపిటేటివ్ అంటే ఇక్కడ కాంపిటీషన్ లేదు. ఎవరికి కాంపిటీషన్ లేదు? సబ్స్ట్రేట్ కి ఇన్హిబిటర్ కి కాంపిటీషన్ లేదు. ఎందుకు అంటే సబ్స్ట్రేట్ యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతుంది, ఇన్హిబిటర్ ఎక్కడ బైండ్ అవుతుంది? వేరే సైట్ లో బైండ్ అవుతుంది, అదర్ దాన్ ది యాక్టివ్ సైట్, దట్ ఈస్ అల్లోస్టీరిక్ సైట్ లో బైండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రీ ఎంజైమ్ ఉంది కదా, ఫ్రీ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఇన్హిబిటర్ తో బైండ్ అవుతుంది, ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఇది దీంతో పాటు సబ్స్ట్రేట్ కూడా బైండ్ అయ్యే ఛాన్స్ ఉంది, బికాజ్ సబ్స్ట్రేట్ బైండ్ అయ్యేది యాక్టివ్ సైట్ లో కదా. సో దానికి ఏం ప్రాబ్లం లేదు, అది ఈజీగా బైండ్ అయిపోవచ్చు. సో దానివల్ల ఏం ఫామ్ అవుతుంది? ఎంజైమ్ ఇన్హిబిటర్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, దీనివల్ల ప్రోడక్ట్ ఫామ్ కాదు. ఓకే, దెన్ ఎంజైమ్ ఉంది, అది సబ్స్ట్రేట్ తో బైండ్ అయ్యి ఏం ఫామ్ చేసింది? ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ చేసింది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కి ఇన్హిబిటర్ పోయి బైండ్ అవ్వగలదు ఈ కేసులో. ఎందుకంటే ఇన్హిబిటర్ అన్నది యాక్టివ్ సైట్ లో కాదు కదా బైండ్ అవుతా ఉండేది, వేరే సైట్ లో బైండ్ అవుతుంది, ఈ సైట్ లో బైండ్ అవుతుంది. సో ఇక్కడ బైండ్ అయినా, ఇక్కడ ఒకవేళ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ బైండ్ అయినా ఇన్హిబిటర్ జాగా ఏముంది? ఫ్రీగానే ఉంది. ఇన్హిబిటర్ వచ్చింది అనుకో, ఆబ్వియస్ గా ఏం చేస్తుంది? పోయి అల్లోస్టీరిక్ సైట్ లో బైండ్ అవుతుంది, దాన్ని ఎవరు ఆపే వాళ్ళు లేరు కదా. బట్ ఈ కేసులో ఏం జరిగింది? రెండు ఒకటే సైట్ కోసం కొట్లాడుకుంటున్నాయి, అందుకే దాన్ని మనం ఏమన్నాం? కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అన్నాం. ఇక్కడ ఇవి రెండు కొట్లాడుకోవట్లా, దేని ప్లేస్ దానికి ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఎవరి జాగాలో వచ్చి వాళ్ళు కూర్చుంటారు. సో దాన్ని మనం ఏమంటాం? నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటాం. అండ్ దిస్ విల్ నాట్ also result in the product. Okay, then uncompetitive inhibition లో ఏం జరుగుతుంది? సో ఎంజైమ్ పైన సబ్స్ట్రేట్ బైండ్ అయితేనే అల్లోస్టీరిక్ సైట్ అన్నది మంచిగా ఫామ్ అవుతుంది, అప్పుడు మాత్రమే అల్లోస్టీరిక్ సైట్ లో ఇన్హిబిటర్ అన్నది ఫామ్
బైండ్ కాగలదు అనమాట. సో ఫ్రీ ఎంజైమ్ ఉంది. దీనిపైన అల్లోస్టీరిక్ సైట్ చూడండి ఎలాగుందో, ఇది ఫిట్ అవ్వడానికి అనుకువగా లేదనమాట. సో ఇదేమో ఇలాగుంది, అక్కడేమో ఎట్లాగుంది ఇట్లాగుంది. ఫిట్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇలాగుంది, ఇది వచ్చి ఎట్లా ఫిట్ అవుతుంది? కాలేదు కదా. బట్ ఎంజైమ్ ఎప్పుడైతే సబ్స్ట్రేట్తో బైండ్ అయిపోయిందో ఇది చూడండి ఎట్లా మారిపోయిందో. సో ఇంతకు ముందు ఇలాగా వి షేప్లో ఉన్న సైట్ ఇప్పుడు ఏమైపోయింది? ఈ విధంగా మారిపోయింది. ఎందుకు ఈ విధంగా మారిపోయింది అని అంటే సబ్స్ట్రేట్ బైండ్ అవ్వగానే ఎంజైమ్ ఏమైపోయింది, ఈ విధంగా దాంట్లో చేంజెస్ తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు ఈజీగా ఈ ఇన్హిబిటర్ వచ్చి ఏం చేయగలదు? ఇక్కడ బైండ్ కాగలదు. సో కాబట్టి అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్కి ఖచ్చితంగా సబ్స్ట్రేట్ ఎంజైమ్తో బైండ్ అయ్యి ఉంటేనే ఇవి పోయి బైండ్ కాగలవు. ఎందుకంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్తో బైండ్ అయినప్పుడు కొన్ని కన్ఫర్మేషనల్ చేంజెస్ జరిగి అల్లోస్టీరిక్ సైట్ యొక్క షేప్ అన్నది మారిపోతుంది అనమాట. సో హియర్ ఫ్రీ ఎంజైమ్తో ఇన్హిబిటార్ అన్నది బైండ్ అవ్వలేదు. ఓన్లీ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్తో మాత్రమే ఇన్హిబిటార్ అన్నది బైండ్ అవుతుంది. అండ్ దిస్ విల్ రిజల్ట్ ఇన్ ఎంజైమ్ ఇన్హిబిటార్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. దిస్ విల్ ఆల్సో నాట్ రిజల్ట్ ఇన్ ది ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రైమేస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఎంజైమ్ synthesizes the RNA primase at the DNA replication. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అన్నది నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏమి క్వశ్చన్ ఎట్లాగా అడిగారు అన్నది కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ప్రైమేజ్ అన్నది ఏం పని చేస్తుంది అని అడిగితే అప్పుడు మనం ఏం చెప్పచ్చు? ప్రైమర్ని సింథసైజ్ చేస్తుంది. ప్రైమర్ అంటే నథింగ్ బట్ ది RNAని సింథసైజ్ చేస్తుంది అని చెప్పచ్చు. బట్ ఇక్కడ ఏం అడిగారో నాకు అర్థం కావట్లేదు. నేను అనుకున్నంత వరకు ప్రైమేజ్ అన్నది ఇంకొక ఎంజైమ్ దేంతో పాటు అసోసియేట్ అవుతుంది రెప్లికేషన్ ఫోర్క్ దగ్గర అని అడిగారు అని నేను అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో, కాబట్టి నేను దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏదో చెప్పలేను. నా ఐడియా ప్రకారం ఏమి అంటే ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా రెప్లికేషన్ ఫోర్క్ ఉందనుకోండి, ఈ రెప్లికేషన్ ఫోర్క్లో ప్రైమేజ్ ఉంది, ప్రైమేజ్తో పాటు ఇంకొక ఎంజైమ్ ఎవరు ఉంటారు అని అడిగారు అని అనుకుంటున్నా. ఒకవేళ ఇదే క్వశ్చన్ అయితే ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి హెలికేజ్. సో ఎందుకంటే హెలికేజ్ ఏం చేస్తుంది? అన్వైండ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ప్రైమేజ్ ఏం చేస్తుంది? ప్రైమర్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇంకా వేరే ఏవి ఇక్కడ సెట్ కావు. ఈవెన్ పాలిమరేజ్ కూడా సెట్ అవుతుంది. బట్ స్టిల్ ది కరెక్ట్ ఆప్షన్ మేబీ ఎదర్ 2 or 4. బట్ స్టిల్ నేను కాన్ఫిడెంట్గా దీన్ని చెప్పలేను. సో ఐ డిడ్ంట్ గెట్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్. Each molecule of a colmodulin contains how many binding sites for calcium? So colmodulin molecule ఎన్ని కాల్షియం అయాన్స్ని బైండ్ చేసుకోగలదు? కాల్షియం బైండింగ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి దానిపైన అని అంటే, సో ఈచ్ colmodulin contains 4 sites అనమాట. సో ఇది ఎట్లాగుంటుంది అంటే ఒక టెలిఫోన్ కాయిల్ టైప్ ఉంటుంది. సో ఇది ఒక 4 కాల్షియం మాలిక్యూల్స్ని అకామిడేట్ చేసుకోగలదు అనమాట. ఓకే, నెక్స్ట్. The correct option here will be option 4. Under the stress conditions, bacteria accumulate the following. సో ఒక బ్యాక్టీరియా ఉంది, దానికి స్ట్రెస్ అన్నది క్రియేట్ అయింది. స్ట్రెస్ ఇన్ ద సెన్స్ టెంపరేచర్ ఎక్కువ అవ్వడము, pH ఎక్కువ అవ్వడము, సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడము, న్యూట్రియంట్స్ ల్యాక్ అయిపోవడము, న్యూట్రియంట్స్ లేకోకుండా అయిపోవడము, అలాంటిది ఏదైనా జరిగింది ఒక బ్యాక్టీరియాకి, దాన్నే వాళ్ళు ఏమంటారు? స్ట్రెస్ అంటారు. అంటే మన సార్ట్ ఆఫ్ స్ట్రెస్ వేరే ఉంటుంది, బ్యాక్టీరియా సార్ట్ ఆఫ్ స్ట్రెస్ వేరే ఉంటుంది కదా. సో బ్యాక్టీరియాకి ఎంతసేపు ఉన్నా న్యూట్రియంట్స్ ఇస్తేనే అది హ్యాపీగా ఉంటుంది, లేదంటే ఏమవుతుంది? అది స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటి స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు కింద ఇచ్చిన వాటిలో ఏది అక్యుములేట్ అవుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ నార్మల్గా స్ట్రెస్ కండిషన్స్లో ఉన్నప్పుడు బ్యాక్టీరియా అన్నది గ్వానోసిన్ పెంటాఫాస్ఫేట్ని కానీ గ్వానోసిన్ టెట్రాఫాస్ఫేట్ని కానీ, అంటే దిస్ వన్ PPGPPని అక్యుములేట్ చేసుకుంటుంది అనమాట. దాన్నే వాళ్ళు ఏమంటారు అంటే గ్వానోసిన్ టెట్రాఫాస్ఫేట్ ఆర్ పెంటాఫాస్ఫేట్ అని రెఫర్ చేస్తారు. బట్ ఇక్కడ 2 ఆప్షన్స్ని ఇచ్చేసారు కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ మేబీ ఎదర్ 2 or 3. అసలు ఏంది ఇది PPGPP అని అంటే, సో PPGPP అంటే నథింగ్ బట్ గ్వానోసిన్ పెంటాఫాస్ఫేట్ ఆర్ టెట్రాఫాస్ఫేట్. సో ఇది ఒక అలార్మోన్. అలార్మోన్ అంటే అర్థం ఏమి అంటే ఒక బ్యాక్టీరియాకి స్ట్రెస్ వచ్చింది, మన బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్లో స్ట్రెస్ అన్నది క్రియేట్ అవుతుంది అని అలారం టైప్ ఇచ్చే ఒక రకమైనటువంటి కాంపౌండ్ అనమాట. ఇది అలర్ట్ చేస్తుంది బ్యాక్టీరియాని, ఇక్కడ న్యూట్రియంట్స్ అన్నవి చాలా తగ్గిపోతున్నాయి అని. సో ఇది అలర్ట్ చేస్తే బ్యాక్టీరియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అని అంటే,
సో ఇప్పుడు న్యూట్రియంట్ డెఫిక్ట్ అవుతున్నాయి దాని ఎన్విరాన్మెంట్లో. అంటే న్యూట్రియంట్స్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, డిఫరెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్, లిపిడ్స్ ఇవన్నీ తక్కువ అవుతున్నాయి అని. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ప్రోటీన్స్ కాన్సన్ట్రేషన్, అమైనో యాసిడ్స్ కాన్సన్ట్రేషన్, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ కాన్సన్ట్రేషన్ ఎట్లాగా ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఇది తిరిగి ఇచ్చి ప్రోటీన్స్ని సింథసైజ్ చేసుకుంది అనుకోండి, ఏమవుతుంది, దాని లోపల ఉన్న అమైనో యాసిడ్స్ అన్నీ అయిపోతాయి, కన్జ్యూమ్ అయిపోతాయి. అదే ప్రోటీన్ సింథసిస్ని ఆపేసింది అనుకోండి, ఏమైతే అమైనో యాసిడ్స్ అన్నీ అట్లాగే మిగిలిపోతాయి. సో ఈ అలార్మోన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియాకి చెప్తుంది, బయట అమైనో యాసిడ్స్ కాన్సన్ట్రేషన్ చాలా చాలా తక్కువ ఉంది, నువ్వు ఇప్పుడు ప్రోటీన్స్ని సింథసైజ్ చేసుకోకు, అమైనో యాసిడ్స్ని దాపెట్టుకో అని చెప్తుంది. బికాస్ ఫర్దర్ మనకి ఏమైనా యూజ్ అవ్వచ్చు అని చెప్తుంది అనమాట. సో బ్యాక్టీరియా వెంటనే ఏం చేస్తుంది అని అంటే ఆర్ఎన్ఏ సింథసిస్ని స్టాప్ చేసేస్తుంది, అంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ని స్టాప్ చేస్తుంది. లేదు ఒకవేళ ట్రాన్స్క్రిప్షన్ అయిపోయింది, ఎంఆర్ఎన్ఏ సింథసైజ్ అయిపోయింది అని అనుకుంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ని స్టాప్ చేస్తుంది. ట్రాన్స్లేషన్ జరిగితేనే కదా మనకు ప్రోటీన్ అన్నది సింథసైజ్ అవుతుంది. సో దాన్ని స్టాప్ చేస్తుంది బికాస్ దెర్ ఈస్ ఎ షార్టేజ్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ రాశారు. అదే వాళ్ళు guanosine pentaphosphate or tetraphosphate is an alarmone which is involved in the stringent response in bacteria causing the inhibition of RNA synthesis when there is a shortage of amino acids present. mRNA synthesize అయితే obvious గా ప్రోటీన్ సింథసైజ్ అవుతుంది. ప్రోటీన్ దేని దగ్గర నుంచి సింథసైజ్ అవుతుంది, అమైనో యాసిడ్స్ నుంచి సింథసైజ్ అవుతుంది. అమైనో యాసిడ్సే లేకపోతే నువ్వు ఎట్లా సింథసైజ్ చేసుకోగలవు, అది రైట్. నెక్స్ట్, దిస్ కాజెస్ ట్రాన్స్లేషన్ టు డిక్రీజ్ అండ్ ది అమైనో యాసిడ్స్ ప్రెసెంట్ ఆర్ దేర్ ఫోర్ కన్జర్వ్డ్. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అన్నది జరగకుండా ఆపగలం కాబట్టి అమైనో యాసిడ్స్ అన్నవి ఆల్రెడీ షార్టేజ్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, కన్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనమందరం ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళమే. లైక్ మనకు ఈ కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది కదా, అప్పుడు మన టోటల్ ఇండియా అన్నది లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. సో కొన్ని ప్రోడక్ట్స్ని ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది, కొన్ని ప్రోడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ని కూడా నిలిపేశారు. అప్పుడు ఏం చేశారు, జనాలందరూ చూసుకొని వాడుకున్నారు అనమాట ప్రతి ఒక్క దాన్ని. లైక్ బియ్యంని కానీ, బియ్యంతో మనకి ఎక్కువ ప్రాబ్లం లేదు. లైక్ స్నాక్స్, ఎక్కువగా మనం స్నాక్స్ కోసం కదా ఎక్కువ ఇది అవుతాము. సో స్నాక్స్ ప్రొడక్షన్ ఆగిపోయింది, ఆబ్వియస్గా అవి అమ్మరు మనకు. సో కాబట్టి మనం ఏం చేసినాం, చూసుకొని తిన్నాం రైట్. స్నాక్స్ని ఒక ప్యాకెట్ ఈరోజు, ఒక ప్యాకెట్ రేపు అలాగా. సో ఆబ్వియస్గా మనకు అక్కడ లేవనుకోండి, మనం ఏం చేస్తాం, చూసుకొని వాడుకుంటాం. మనకు ఫర్ సపోజ్ ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంది మన ఏరియాలో, 2 days వాటర్ రావు అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, వాటర్ని చూసుకొని వాడుకుంటాం. అలాగే ఇక్కడ దాని ఎన్విరాన్మెంట్లో అమైనో యాసిడ్స్ లేవు. సో ఇది కూడా ఏం చేయాలా, అమైనో యాసిడ్స్ని చూసుకొని వాడుకోవాలా. అంతేగాని ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తా పోయింది అనుకోండి, సెల్ డివిజన్కి అవసరమైనవి. సో అమైనో యాసిడ్స్ అన్నీ అయిపోతాయి, సెల్ ఏమైపోతుంది, చచ్చిపోతుంది. దానికి నిజంగా కావాల్సిన ప్రోటీన్స్ని సింథసైజ్ చేసుకోలేదు, చాలా వైటల్ అయిన ప్రోటీన్స్ని సింథసైజ్ చేసుకోలేదు కాబట్టి అది ఏమైపోతుంది, చనిపోతుంది. ఆ ప్రాసెస్లోకి వెళ్ళకూడదు అని అంటే ఇది ఒక రకమైన అలారం అనమాట. సో మనకు చెప్తారు కదా వాటర్ అన్నవి రావు 2 days వరకు అని, అలాగా దీనికి కూడా అలారం టైప్ అనమాట ఇది. ఓకే, దెన్ ఫర్దర్ మోర్ PPGPP causes a upregulation of many other genes involved in the stress response such as the genes of amino acid uptake and biosynthesis. సో ఇది అంతేకాదు, అమైనో యాసిడ్స్ని వాడుకోవద్దండి అని చెప్పడమే కాదు, అమైనో యాసిడ్స్ని ఎన్విరాన్మెంట్లో నుంచి తీసుకో, లేదంటే సింథసైజ్ చేసుకో. కొన్ని అమైనో యాసిడ్స్ని సింథసైజ్ చేసుకోగలం కదా మనము, ఆ సింథసిస్ అన్న చేసుకో, లేదంటే అమైనో యాసిడ్స్ని ఎక్కడికన్నా సింథసైజ్ చేసుకో, లేదంటే ఎక్కడన్నా ఉన్నాయేమో చూసి వాటిని తీసుకో సెల్ లోపలికి అని బ్యాక్టీరియాకి చెప్తుంది అనమాట. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ ఫోన్ కాల్ అనమాట. మనకు ఫోన్ కాల్ చేసి మన ఏరియాలో ఉన్న వాళ్ళు, ఎక్కడన్నా దూరంగా ఉన్న వాళ్ళు, మా ఏరియాలో నీళ్లు రావట్లేదు, మీ ఏరియాలో కూడా 2 రోజులు నీళ్లు రావంట అంటే ఆబ్వియస్గా మనం ఏం చేస్తాము, నీళ్ళని ఎక్కువగా ఖర్చు చేయము, ఉన్న నీళ్ళనే సేవ్ చేసుకుంటూ పోతాం. అండ్ ఇంకొక పని ఏం చేస్తాము, బోర్ వాటర్ తెచ్చుకోవడము, వాటర్ని కొనుక్కొని తీసుకొని రావడము చేస్తాం. అదేవిధంగా బ్యాక్టీరియా కూడా. దిస్ ఇస్ అ వీడియో గైస్, ఐ హోప్ దిస్ విల్ బి ద part 1 వీడియో. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ని వచ్చే నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేద్దాము. అంటిల్ దెన్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, subscribe the channel and share it with your friends. Thank you for watching.